ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన కనికరాన్ని బట్టి మరొక నూతనమైన దినాన్ని చూడడానికి దేవుడు ఎంతో కృప చూపించారు కదా. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అని మనం చదువుతున్నాం. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే అదే అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం చూడగలిగితే, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును విపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అనే మాట వినబడకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించును, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎలాంటి వాళ్ళకి ఈ వాగ్దానం వర్తిస్తుంది అని మనం చూడగలిగితే, నీతిని అనుసరించి నడవాలట, యథార్థంగా మాట్లాడాలంట, అలాగే నిర్బంధన వలన వచ్చే లాభాన్ని ఉపేక్షించాలి, అపేక్షించకూడదు. ఏమండి, లాభాన్ని ఉపేక్షించాలి. అంత మాత్రమే కాదు, లంచము పుచ్చుకోకూడదంట, హత్య అనే మాట చెవికి వినబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట, చెడుతనము చూడకుండా ఉండే కన్నులు మూసుకునే అలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థలములో నివసిస్తారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. నీతిని అనుసరించుచు యథార్థంగా మాటలాడుచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీతిని అనుసరించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. యథార్థత ఇంకా చెప్పనే అక్కర్లా. చాలామంది దగ్గర యథార్థత కొరవడింది. అసలు నమ్మకస్తులు లేనే లేరు. ఏమంటే ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకోవడం కోసం, వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవడం కోసమే ప్రయాస తప్ప అసలు యథార్థత అనేది ఈ రోజున మనుషుల్లో కొరవడింది అంటే పెద్ద తప్పేమీ కాదు, కానీ విశ్వాసులలో కొరవడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఉన్నతమైన స్థలంలో నివసించాలి అంటే, ఎవ్వరూ కూడా టచ్ చేయకుండా ఉండాలి అంటే, ఆ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే తప్పకుండా నీతిని అనుసరించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు కదా. నీతి అంటే ప్రభువైన యేసు తప్ప ఇంకెవరున్నారు? ఆ నీతిమంతుని గూర్చి నేను కలలో బాధపడితిని అని హేరోదు భార్య, పిలాతు భార్య అనడం మనకు తెలుసు కదా. ఏమండి, నీతిమంతుడైన ఆ గొప్ప దేవుడు, ఏమండి, ఆయన్ని అనుసరించాలి అంట, ఆయన బోధలు అనుసరించాలి, ఆయన మార్గాలు అనుసరించాలి. అంత మాత్రమే కాదు, యథార్థంగా మాట్లాడాలి. అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం, లేదా ఉన్నది లేనట్టు చెప్పడం, మనుషులుంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా, లేకపోతే ఇలాగా కపటంగా ఉండడం అనేది అసలు విశ్వాసులలో ఉండనే కూడదు. అలాంటి వారు మాత్రమే ఉన్నతమైన స్థలాలలో నివసిస్తారు అని దేవుడు వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు కదా. 15వ దావీదు కీర్తనలో మనం చూడగలిగితే, చూడండి ఒక్కసారి 15వ దావీదు కీర్తనలో మనం చూడగలిగితే, యెహోవా పర్వతానికి ఎవరు ఎక్కదగిన వారు అని మనం చదువుతాం కదా. చూడండి, నేను చదువుతూ ఉన్నాను, 1 నుంచి 5 వచనాలు చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడంట, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడంట, ప్రమాణము చేయగా నష్టపోయినా సరే మాట తప్పడంట. ఈ ప్రకారం చేసేవాడు ఆయన పర్వతం మీద నివసిస్తాడన్నమాట. ఉన్నత స్థలములో ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎవరి నీతిని అనుసరించుచు యథార్థంగా యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు మాత్రమే, హృదయ
వినయపూర్వకంగా నిజం పలికే వాళ్ళు మాత్రమే ఉన్నత స్థలంలో నివసిస్తారని యెషయా గ్రంథంలో వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఉన్నత స్థలాలు అంటే అది భౌతికంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కూడా ఉన్నతమైన ఆత్మీయ జీవితంలోకి మనం ఎదిగిపోతాం. అలాగే ఈ లోకంలో ఉన్నతమైన స్థలంలో కూడా దేవుడు మనల్ని ఉద్యోగాలలో లేకపోతే ఒక మంచి ప్లేస్లో యోసేపును ఎలాగైతే ఉంచాడో, యథార్థంగా ఉన్నాడు, తన ప్రవర్తనలో యథార్థంగా ఉండడం వల్ల తన ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీతిని అనుసరించాలి, అలాగే యథార్థంగా మాట్లాడాలంట. అండి పైకి ఒకటి లోన ఒకటి కాదు. ఏది ఉంటే మన యేసు ప్రభు ఎలాగైతే మొహమాటం లేనివాడో ఈ రోజున మనం కూడా అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మంచి మనసు దేవుడు మనకిచ్చునుగాక. అప్పుడు మాత్రమే మనం ఉన్నతమైన స్థలాలలో మనం నివసిస్తాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలోనే 33వ వచనంలో 16వ వచనం చదువుతున్నాం కదా, లంచం పుచ్చుకోకూడదంట. అలాగే లాభం ఎంతసేపు మనం ఏం చేస్తే లాభం వస్తుంది, ఎంతసేపు లాభం లేకుండా ఈ రోజున ఏ పని ఎవరు ఇతరులతో మాట్లాడాలన్నా లాభమే కోరుకుంటున్నారు, ఎక్కడిని పలకరించాలన్నా లాభమే కోరుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఈ రోజున లోకం ఉంది. లోకం ఉంటే తప్పు లేదు, కానీ విశ్వాసులు కూడా అలా ఉండడం చాలా విడ్డూరమైన విషయం కదా. ఏమండి, ఈ రోజున దేవుడు మనకు చెబుతున్నాడు, లాభం లేకుండా మనం నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయగలిగితే చెడుతనం చూడకూడదంట, కన్నులు మూసుకోవాలంట. అప్పుడు ఉన్నత స్థానంలోకి దేవుడు తీసుకెళ్తాడు. యెహోవా పర్వతం మీదకి ఎవరు ఎక్కదగిన వారంటే అలాంటి వారు మాత్రమే దేవుని పర్వతం మీదకి ఎక్కిపోతారు. దేవుని పర్వతం అంటే పరలోకం కదా, పరలోకము ఉన్నతంగా ఉంది కదా. ఆ ఉన్నతమైన స్థలంలోకి మనం వెళ్ళాలి అంటే నీతిని అనుసరిస్తూ అలాగే యథార్థంగా ఉండడం, ప్రవర్తనలో యథార్థత కలిగి ఉండడం మనం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును. ఏమంటే ఆ పర్వతాల్లో ఉన్న శిలలు ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, ఆ పర్వతం మీదకి మనం వెళ్ళిపోతే అక్కడున్న రాళ్ళే మనకు కోటలాగా ఉంటాయి. అంటే మన కోటలో ఉంటాం అన్నమాట. ఆ కోటను దాటి ఎవరు రాలేరు, అక్కడికి రాలేడు. ఆ కోట మన కోట కొండ దేవుడే కాబట్టి మనల్ని ముట్టుకోలేడు. మనల్ని ఎందుకు అంటే మనం యథార్థంగా ఉంటున్నాం, నీతిగా ఉంటున్నాం. మన చుట్టూ పర్వతంలాగా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు మన చుట్టూ ఉండి మనల్ని సంరక్షిస్తాడు, పోషిస్తాడు. ఇంకా చెబుతున్నాడు కదా, తప్పక అతనికి ఆహారము దొరకను, అతనికి నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే తప్పకుండా అతనికి ఆహారం దొరుకుతుంది అంటే కరువు రాదన్నమాట. ఏమండి, ఒకవేళ చుట్టూ కరువు వచ్చినా సరే కరువు అనేది అతను అనుభవించడన్నమాట. ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో దేవుడు తప్పకుండా ఆహారం చేత అతను పోషించబడతాడు. ఏమంటే ఆహారం ఉంటే సరిపోదు కదా, నీళ్లు కూడా దేవుడు ఇస్తాడంట. ఆ నీళ్లు మామూలు నీళ్లు కాదు, ఆ నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే నీతిగా నడుచుకోవాలి, యథార్థంగా మాట్లాడాలి. అప్పుడు మాత్రమే ఉన్నతమైన స్థలంలోకి మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. పరలోక రాజ్యంలో స్థానం మనం పొందుకోవాలి అంటే, ఈ లోకంలో కూడా ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్ళాలి అంటే తప్పకుండా దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగితే తప్పకుండా దేవుడి ఆశీర్వాదాన్ని మన జీవితంలో నెరవేర్చి తీరుతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము ఒక్కసారి మనం చూద్దామా? అక్కడ కూడా ఒక స్త్రీతో, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒక్కసారి సమరయ స్త్రీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఈ నీళ్లు ఇంత దూరం వచ్చి చేదుకోకుండా నువ్వేదైనా ఒక ఉపాయం చెప్తావా అని అడుగుతూ ఉంటే చూడండి 4వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, 11, 12 వచనాలు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలములు ఎలాగూ నీకు దొరుకును, తానును తన కుమారుడును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడా అని ఆయన అడిగిందండి.
అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ స్త్రీ అడుగుతుంది, అయ్యా ఇంత దూరం రాలేకపోతున్నాను, ఇంత దూరం రావాలి అంటే ఊరిని దాటుకొని రావాల్సి వస్తుంది. ఈ ఊరిలో నాకు మంచి సాక్ష్యం లేదు, ఈ ఊరి వాళ్ళు నన్ను సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు, ఈ ఊరిలో అందరూ కూడా నన్ను హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ జీవజలం నాకు కావాలి అయ్యా, మరి నాకు ఇస్తావా అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు, వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉంటాయని వాగ్దానం చేయడం మనం చూస్తున్నాం. నిజమే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ దగ్గర నీళ్లు ఆయన ఊరడి నీటి బుగ్గగా ఉంటారంట. ఆ బుగ్గ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఆయన మనలో ఉంటే ఆ జీవ జలం మనలో నుంచి నా గిన్నె నిండి పొల్లుచున్నది అన్నట్లుగా అవి ప్రవహిస్తూ ఉంటాయి. మన దప్పిక తీరుస్తాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళ దప్పిక కూడా అవి తీర్చగలవు. ఈ రోజున అతని నీళ్లు శాశ్వతముగా ఉండును అని వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ శాశ్వతమైన నీళ్లు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రభువైన యేసు దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ నీళ్లు తాగేవాళ్ళు ఇంకా లోక సంబంధమైన దేనికోసం దప్పికొనరు, భౌతిక సంబంధమైన వాటి కోసం కూడా అది లేదే ఇది లేదే అని వాపోరు. దేవుడు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే చక్కగా ఉంటారు తప్ప, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు తప్ప దేనికోసం వాళ్ళ దప్పిక గొనరు. ఎందుకు అంటే వాళ్ళలో నీరడి ఓటగా దేవుడు ఉన్నాడు గనుక ఆ బుగ్గ వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చివేస్తుంది. ఈరోజు నా సమరయ స్త్రీ అడుగుతుంది, ఎందుకు ఆమెకు దేవుడు ఆ జీవజలాన్ని ఇచ్చాడా అంటే ఆ జీవజలాన్ని మోసుకుంటూ మామూలు జలాన్ని అక్కడ వదిలేసింది, ఆ కుండే విడిచిపెట్టేసింది. జీవజలమైన క్రీస్తును తన హృదయంలో నింపుకొని సమరయ ఆ ఊరు లోపలికి వెళ్ళి అనేక మందికి చెప్పింది, రండి నా జీవితాన్ని చక్కగా చూపించిన ఆ దేవుణ్ణి మీరు చూద్దురుగానని చెప్పి అందరినీ తీసుకొని వచ్చింది. ఇంతకీ ఆ జీవజలం ఆవిడకి ఇవ్వడానికి కారణం లేకపోలేదు. అక్కడే మనం 17వ వచనం చదువుదామా. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడన్న మాట నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహించుచున్నావు అని మా పితరులు ఆరాధించారు అని ఆరాధన కోసం మాట్లాడుతూ ఉంది. ఏమండి, ఆరాధన తెలుసు, ఏమండి యేసు ప్రభువుని ప్రవక్త అని గ్రహించింది. అదొక్కటే కాదు కానీ ఆమె సత్యం చెప్పిందని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అమ్మా ఎంతమంది పెనిమిటి అని అడిగితే, ఇప్పుడున్నవాడు నా పెనిమిటి కాదయ్యా, 5 ఉన్నారు కానీ అని చెప్తారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నువ్వు సత్యమే చెప్పావు. ఏమంటే సత్యం చెప్పే వాళ్ళకి, యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి తప్పకుండా దేవుడు ఉన్నత స్థలంలో ఊరేగిస్తాడు, ఉన్నత స్థలంలోకి దేవుడు మోసుకొని వెళ్తాడు. ఏమండి, ఆమెకు దేవుడు అతనికి ఆహారము దొరుకును, అంత మాత్రమే కాదు అతని నీళ్లు శాశ్వతముగా ఉండును అని వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సమరయ స్త్రీకి ఇక లోక సంబంధమైన దప్పిక ఆమెకు లేదు, వ్యభిచార సంబంధమైన దప్పిక లేదు, లేదా పురుషుల గురించిన దప్పిక ఆమెకు లేదు. ఆమె దప్పిక ఏంటి అంటే, నేను ప్రభు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో ఆ ఊరిలోకి వెళ్ళింది. ఆ ఊరంతా కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు దప్పిక వేరు, ఇప్పుడు దప్పిక వేరు అంటూ ఉంది. ఆ జీవజలం నాకు కావాలి అంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుడు చెప్పారు కదా. వెంటనే ఆమె సత్యం చెప్పింది, నీతిని అనుసరించింది, ప్రభు దగ్గర తన తప్పును ఒప్పుకుంది. వెంటనే ఆమె జీవితంలో ఆ జీవజల నదులు పారడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే అవి ఉబికి పైకి వస్తూ ఉన్నాయి. అంతే, అదే పెట్టుగా కుండ విడిచిపెట్టి అలాగే ఊరిలోకి వెళ్ళిపోయింది. అందరినీ పట్టుకొని వచ్చి దేవుడి దగ్గరికి తీసుకొచ్చినట్లుగా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏమంటే ఒకప్పుడు మంచి సాక్ష్యం లేదు, ఒకప్పుడు మంచి జీవితం లేదు,
లేదు, ఒకప్పుడున విలువ లేదు. ఈ రోజున ఆమెకు దేవుడు ఎంత ఉన్నతమైన విలువ, ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు ఒక వ్యభిచారంలో ఉన్న ఈ స్త్రీకి, లేకపోతే అనేక కుటుంబాలను పాడు చేసిన ఈ స్త్రీని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాం. దానికి కేవలం కారణం ఒకటే, నీతిని అనుసరించుచు యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థంగా మాట్లాడితే మీరు ఉన్నత స్థలాల్లోనికి వెళ్తారు. అంత మాత్రమే కాదు, అతనికి ఆహారము దొరుకును, అతనికి పర్వతంలోని శిలలన్నీ కూడా అతనికి కోటలాగా ఉంటాయి. దేవుడే కోటగా ఉంటాడు. దేవుడే ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు. శత్రువు అసలు లోపలికి రాకుండా దేవుడే కాపుదల భద్రత ఇస్తాడు. ఈ భద్రత, ఈ కాపుదల మనం అనుభవించాలి అంటే తప్పకుండా మనము కూడా ఇలా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం. తలలు వంచండి, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వారికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మంచి ఈరోజు వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానం పొందుకోవడానికి మేము కూడా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా బ్రతకడం మాకు నేర్పించు తండ్రి. వేషధారణ మాలో నుంచి తొలగించుము నాయన. నీ బిడ్డల్ని ఎప్పుడు కూడా తలగా చేస్తానన్నావు, ఆ స్థాయిలోకి తీసుకుని వెళతావు నాయన. సమరయ స్త్రీ ఎలాగైతే తప్పు ఒప్పుకుందో, యథార్థంగా మాట్లాడిందో, అలాంటి యథార్థత విశ్వాసులంగా మాకును దయచేయమని నీ కృపకు అప్పగించుకుంటూ నాయన చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము నాయన. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నాయన నీ ఆశీర్వాదాలతో నింపి పంపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఇంటర్లోకి వెళుతున్న వారికి సహాయం చేయము. ప్రతి భయం నుంచి విడుదల ఇవ్వండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.